చెప్తారు. దయ్యం. నాన్న బాగాలేదు నాన్న, నల్లగా చేసుకో ఇంటికెళ్ళు. ఇంకా ఎక్కువ ఇంకా అట్లే ఉంటాయా? ఇట్లనే ఉంటాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూసేసారు కదా మా నాన్నమ్మ రియాక్షన్ ఆ జుట్టు కలర్ వేసుకున్న తర్వాత. సో దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ డైయింగ్ మై హెయిర్. చాలా మంది నా కర్లీ హెయిర్ పట్టుకొని నువ్వు ఎందుకు దువ్వవు అంటారు. దువ్వుతే ఇట్లా అవుతుంది అనమాట. కోమ్ చేస్తా గాయస్, ఆయిల్ పెట్టినప్పుడు హెయిర్ పెట్టున్నప్పుడే కోమ్ చేస్తా. సో గైస్ ఇప్పటికైనా మానేయండి, నువ్వు జుట్టు ఎందుకు దువ్వవు అని. నేను జుట్టుకు ఒకటే కలర్ వేసుకుందాం అనుకున్నా, ముఖానికి కాదు. అందుకే ఆయిల్ అయితే అప్లై చేస్తున్న ఫేస్ కి, ఒకవేళ కలర్ అంటేనే ఈజీగా పోవడానికి. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయో. ఇందులో అయితే 2 బాక్సెస్ వచ్చాయి. 2 స్టెప్స్ అంట. స్టెప్ 1 స్టెప్ 2 ఉంది. స్టెప్ 1 లో అయితే మనకి బ్లాండర్ పౌడర్, డెవలపర్ అయితే ఇచ్చిండ్రు అండ్ సిల్వర్ పేపర్, గ్లవ్స్ కూడా ఇచ్చిండ్రు. సో ఫస్ట్ స్టెప్ లో అయితే మనం బ్లాండర్ పౌడర్ అండ్ డెవలపర్ అయితే మిక్స్ చేసుకోవాలి మంచిగా. వేరింగ్ గ్లవ్స్ ఈజ్ మ్యాండేటరీ గాయ్స్. గ్లవ్స్ మనం రోజు వేసుకుంటాం ఎందుకంటే మనం డెంటిస్ట్ కాబట్టి. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్స్ చేసుకోవాలి. నాకు అసలు ఆ సిల్వర్ పేపర్ అయితే హెయిర్ కి చుట్టడానికే రాలేదు. చాలా కష్టంగా ఉండే, చూడడానికి ఈజీగా ఉంది గానీ. బట్ వన్స్ అలవాటు అయిన తర్వాత మిగతా అన్ని చాలా ఈజీగానే పెట్టేసుకున్నా. మైండ్ లో చాలా ప్రాసెస్ అవుతుండే కరెక్టే చేస్తున్నానా లేదా అని. చల్ ఆ బ్రష్ తో అయితలేదని నా చేతిలో యూజ్ చేసేసుకొని ఫాస్ట్ గా అప్లై చేసేసుకున్న హెయిర్ కి కలర్. ఫైనల్ గా గజ్జి బిజ్జిగా ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఎట్లా పడితే అట్లా పెట్టుకున్నా కదా కలర్. ఇట్స్ ఓకే సుమన, ట్రస్ట్ ది ప్రాసెస్. సో ఒక 15 మినిట్స్ అయితే అట్లనే హెయిర్ కి పెట్టుకొని హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ హెయిర్ అయితే డ్రై చేసుకోవాలి. అస్సలు పెట్టుండదు సెకండ్ స్టెప్ కి. ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్ కలర్. నాకు తెలియదు ఫైనల్ కలర్ ఇది వస్తుందో రాదో, ఎందుకంటే ఇంకొకటి సెకండ్ స్టెప్ కూడా ఉంది కాబట్టి. ఫస్ట్ స్టెప్ లో అయితే ఈ కలర్ వచ్చింది, ఇది ఫైనల్ కలర్ కాదు. అండ్ సెకండ్ స్టెప్ లో కూడా 2 ట్యూబ్స్ అయితే ఇచ్చిండే మిక్స్ చేసుకోవడానికి. ఒకటి కలర్ అంటే ఇంకొకటి సేమ్ డెవలపర్ ఐ గెస్. ఫస్ట్ కలర్ చూడంగానే ఏంది పర్పుల్ కలర్ వచ్చింది అని భయం అయింది, పర్పుల్ కలర్ వస్తుందేమో అని. కానీ బాగుంది కదా చూడడానికి పర్పుల్ కలర్. సో కలర్ అయితే మొత్తం అప్లై చేసేసుకున్నా. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట ఫైనల్ అవుట్కమ్ మీకు చూపించడానికి. సో ఇది కూడా ఒక 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.
అయిపాయ్. ఇప్పుడు పెద్దక్క రిగ్రెట్ అయితే అయితుందనమాట. ఈ అక్కకి అనిపిచ్చింది చేసేస్తది. కానీ చేసిన తర్వాత రిగ్రెట్ అయితదనమాట. ఇది కామనే. మీరైతే ఇప్పుడే డిసప్పాయింట్ గాకండి. ఎందుకంటే లాస్ట్‌లో రిజల్ట్ చూసిన తర్వాత అందరం కలిసి మళ్ళీ డిసప్పాయింట్ అయిదాం. అక్కకి ఇప్పుడు గుర్తొచ్చింది 2 డేస్‌లో బర్త్‌డే ఉందని. బట్ గైస్ వెయిట్ ఎ మినిట్. హెయిర్ వాష్ చేసిన తర్వాత అసలు కలర్ చూడండి చాలా అంటే చాలా బావుంది. ట్రస్ట్ మీ నాకైతే కర్ల్స్‌కి కరెక్ట్ సెట్ అయిందనిపిచ్చింది. ఈ కలర్‌నే మీకింకా చెప్పలేదు గదా! క్యాపుచినో బ్రౌన్. ఇంకా అక్క సోకులైతే పడడం స్టార్ట్ జేషింది. కానీ బావుంది గదా! హెయిర్ కలర్. అండ్ గైస్ ఆ రోజు అంత క్లారిటీగా అనిపియలేదని మళ్ళా నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకొని మీకైతే క్లారిటీగా చూపిద్దామని కర్ల్ క్రీమ్ కూడా అప్లై చేసుకుంటున్నా. యాజ్ యూజువల్ నా కర్లీ హెయిర్ రొటీన్ అయితే ఫాలో అవుతున్నా. ఫింగర్ కాయిలింగ్ అయితే చేస్తా నేను.